ఉత్తరాంధ్రలోనే అతి పురాతన శైవ క్షేత్రం అప్పికొండ సోమేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాల్లో జనసంద్రంగా మారింది. భక్తులు తండోపతండాలుగా తరలి రావడం, అందుకు తగ్గట్టుగా సౌకర్యాలు లేకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో అక్కడ అధికారులు శివస్వాముల మధ్య వివాదం తలెత్తింది. ఏటా మాదిరిగా ఈసారి కూడా ఆ ప్రాంతానికి చెందిన అనేక మంది శివమాల ధారణ చేశారు. వీరికి అప్పికొండ సోమేశ్వర ఆలయంలో గర్భగుడికి ఆనుకుని ఉన్న మరో శివలింగంకు వీరంతా లింగోద్భవ వేళ పంచామృత అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గతానికి భిన్నంగా ఈసారి శివలింగం ఉన్న గదికి సంబంధించి తాళాలను వేశారు. అప్పటికే ఆలయానికి చేరుకున్న శివస్వాములు తాళాలు తెరవాలని కోరినప్పటికీ దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో స్వాములంతా కోపంతో ఊగిపోయారు. హిందూ సాంప్రదాయంని అధికారులు మంటగొల్పుతున్నారని ఆరోపించారు. లింగోద్భవ వేళ చేయాల్సిన తంతు వీరి ఆందోళన తరువాత పోలీసులు తాళాలు తీయటంతో 1 గంట తరువాత లోపలికి వెళ్లి పూజలు చేశారు. అధికారులు వ్యవహరించిన తీరుపై భక్తులు మండిపడ్డారు. శివస్వాముల భక్తిని కించపరిచే విధంగా అధికారుల తీరు ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు దర్శనాల విషయంలో ఈసారి కూడా సామాన్య భక్తులకు చుక్కలు చూపించారని పలువురు ఆరోపిస్తున్నారు. శివమాల వేసుకున్న వాళ్ళకి ప్రతి ఎప్పుడు కూడా మాకు ఇబ్బంది జరిగేది కాదు. 3 దగ్గర ఇక్కడ అభిషేకం చేసుకుంటారు, 12 గంటలకు అభిషేకం చేసుకుంటారు. అభిషేకం చేసుకుంటాక గంగారతి ఇచ్చేవాళ్ళు, గంగారతి ఇచ్చాక మళ్ళా వచ్చి మళ్ళా దర్శనం చేసుకుంటారు. అంత దర్శనాలు మేము అడగలేదు, ఒకటే ఒక దర్శనం అడిగాం. ఇస్తామన్నారు, ఈవో గారు ఇస్తామన్నారు. ఇస్తామని మోసం చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఈ అప్పికొండ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. శివస్వాములు ఎప్పుడు కూడా మేము గర్భగుడిలో ఎప్పుడు అడగలేదు, కానీ పక్కనే ఎప్పుడు కూడా మేము పంచామృతాలతో ఎప్పుడు కూడా అభిషేకం చేస్తాం. స్వామికి 12 గంటల తర్వాత ఎప్పుడు కూడా శివస్వాములు ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం అట్టారు. మేము గర్భగుడిలోకి వెళ్తాం అనడం లేదు, ఈ పక్కన ఈ లింగంలోనే మేము ఎప్పుడు పూజలు చేసుకుంటాం. ప్రతి శివరాత్రికి కూడా మాకు అవకాశం ఇచ్చారు, కానీ శివరాత్రికి ఏం జరిగిందో తెలీదు. శివస్వాములు అసలు తాళం వేస్తారు ఈ గేట్కి ప్రత్యేకంగా మాకు శివస్వాములు పెట్టే గేట్ ఇది. పోటింగ్ ఆపలేదు, ఫ్రీగా ఉన్న గుడి, ఫ్రీగా ఉన్న గుడి దర్శనానికి అదిగా మనం ఈ రోజు కాదు, తరాలు ఇక్కడ వెళ్ళిపోతారు. మేము ఇక్కడ బతికేవాళ్ళం, ఈ గంగమ్మ తల్లి నమ్ముకొని ఇక్కడ బతికేవాళ్ళం. అలాంటిది మాకు ఈ రోజు అన్యాయం చేస్తారు. పొద్దుండి ఇప్పుడు వరకు పొద్దున్న కూడా అవి చేశారు. చర్చ లేకుండా ఎప్పుడు పోలీసులకి స్టోర్ రూమ్ పెట్టుకొని మాకు అభిషేకానికి కూడా చేశారు. పోలీసులకి స్టోర్ రూమ్ స్వామి అంతమంది వచ్చారు. పోలీసులకి రెస్ట్ రూమ్, ఒక దేవాలయం పోలీసులకి రెస్ట్ రూమ్. హిందువుల మనోభావాన్ని దెబ్బతీసిన హిందువుల మనోభావాన్ని దెబ్బతీసిన మీరు ఆ రోజు మాట ఇచ్చారు, మాకు మీరు ఇస్తానన్నారు మాకు.